Hi viewers, welcome to Cooking with Anuvas. Today in this video I am going to show you a very simple and tasty South Indian sweet kobbari bobbatlu made up of coconut, raw coconut. So ee roju andi Cooking with Anuvas lo kobbari bobbatlu చూపించబోతున్నానండి. పచ్చి కొబ్బరితో చేయబోతున్నాను దీన్ని. చాలా చక్కగా ఉంటదండి, చాలా టేస్టీగా ఉంటది and చాలా ఈజీ కూడా. So let us move into the ingredients. So కావాల్సిన పదార్థాలండి. Half coconut finely grated, రా కోకోనట్. సో పచ్చి కొబ్బరి అండి, సగం చిప్ప తీసుకున్నానండి, దాన్ని బాగా సన్నగా తురిమి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా. దెన్ వి నీడ్, ఇఫ్ యూ టేక్ 1 cup రా కోకోనట్, దెన్ యూ నీడ్ టు టేక్ 3/4 cup జాగ్రీ. బెల్లం అండి 3/4 cup అనమాట. ఇప్పుడు ఇది 1 కప్పు తీసుకుంటే 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట. ఆర్ ఇఫ్ యూ వాంట్ మోర్ స్వీటర్ టేస్ట్, దెన్ యూ కెన్ గో ఫర్ మోర్ జాగ్రీ ఆల్సో. సో తీపి తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. దెన్ వి నీడ్ మైదా. So this is maida, 1 cup, 1 cup maida andi. Then we need sesame seeds or til, నువ్వులు అంటాం కదండి, నువ్వులు. జస్ట్ 4 to 5 tablespoons of sesame seeds, 4 లేదా 5 టీ స్పూన్లు నువ్వులు తీసుకోవచ్చండి. If sesame seeds are not available, you can even use poppy seeds. గసగసాలు అంటాం కదండి, ఖుస్ఖుస్ అని కూడా అంటారు. సో నువ్వులు లేని పక్షంలో అవి కూడా వాడచ్చు అనమాట. Then you need exactly 1 pinch salt. ఉప్పు అండి, చిటికెడు అంటే చిటికెడే. దెన్ వీ నీడ్ ఆయిల్, జస్ట్ లిటిల్ బిట్, కొంచెం అంత ఆయిల్ అండి, 4 to 5 teaspoons, ఒక 4 నుంచి 5 teaspoonల ఆయిల్ కావాల్సి ఉంటుంది అనమాట. సో వెరీ ఫ్యూ ఇంగ్రీడియంట్స్, సో సింపుల్. సో నౌ లెట్ us move to the procedure. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ మైదా ఇంటూ అ వైడ్ బౌల్. సో ఒక వెల్పాటి గిన్నెలోకండి మైదా పిండిని తీసుకున్నాను. యాడ్ అ పించ్ ఆఫ్ సాల్ట్, ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. సో ఫస్ట్ మిక్స్ ఇట్ వెల్. ఫస్ట్ ముందు ఈ పొడి పిండిని బాగా కలిపేయండి. దెన్ యాడింగ్ వాటర్ లిటిల్ బై లిటిల్, మేక్ ఇట్ ఇంటూ ఎ వెరీ సాఫ్ట్ డవ్. సో దీనండి మెత్తని పిండిలా కలుపుకోవాలన్నమాట, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ. సో ఇట్ షుడ్ బి సాఫ్టర్ దాన్ ద చపాతీ డవ్. సో మన చపాతీ పిండి కన్నా కూడా అండి మెత్తగా ఉండాలి. సో నీడ్ ఇట్ వెల్ ఫర్ అట్లీస్ట్ 5 minutes, ఒక 5 నిమిషాలండి బాగా మర్దన చేయాలన్నమాట ఈ విధంగా. ఓకే, వన్స్ యూ ఫినిష్ నీడింగ్, సో దీనంతా బాగా మర్దన చేసేసిన తర్వాత అండి, నౌ యాడ్ ఆయిల్, లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్, అండ్ అగైన్ నీడ్ వెల్. సో ఇప్పుడండి నూనె కొంచెం అంత వేసుకొని మళ్ళీ బాగా మర్దన చేయాలన్నమాట. దిస్ వే, ఈ విధంగా. సో నీడ్ ఇట్ వెల్, అండ్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు యాడ్ లిటిల్ మోర్ ఆయిల్ ఫ్రమ్ ద సర్ఫేస్. సో ఇప్పుడు దీనండి బాగా మర్దన చేసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ పైన అలా పోసేసి జస్ట్ ట్యాప్ ఇట్ అండ్ కవర్ ఇట్ విత్ అ లిడ్. ఇప్పుడు చక్కగా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టాలండి. అలో ఇట్ టు గెట్ సోక్డ్ ఫర్ అట్లీస్ట్ 1/2 hour. సో లీవ్ ఇట్ ఫర్ 1/2 hour. సో దీనండి అట్లీస్ట్ ఒక అరగంట నాననివ్వాలండి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ప్రొసీజర్. సో ఇప్పుడండి కీప్ ఎ ప్యాన్, అండ్ వన్స్ ఇట్ ఈస్ హాట్, యాడ్ దిస్ grated coconut and jaggery 1 by 1. సో ప్యాన్ పెట్టుకోనండి, అది వేడెక్కగానే కొబ్బరి తురుము అలాగే బెల్లం వేసేసాను. నౌ మిక్స్ ఇట్ వెల్, బాగా కలపండి. సో నౌ దట్ ఐ హ్యావ్ మిక్స్డ్ ఇట్ వెల్, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ విత్ ఎ లిడ్, కీపింగ్ ఇట్ ఇన్ కంప్లీట్ సిమ్ మోడ్. సో ఇప్పుడండి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలండి. సో అలో ఇట్ టు గెట్ కుక్ ఫర్ 5 minutes, ఒక 5 నిమిషాలు ఇది చక్కగా ఉడకాలండి. సో ఇన్ బిట్వీన్ mix it once well. Okay, so it is getting cooked nicely, చక్కగా కుక్ అవుతుందండి. mix it once nicely and again close it with the lid. సో బాగా కలిపేసి దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఓకే, కంటిన్యూ కుకింగ్. సో మళ్ళీ కంటిన్యూ చేస్తామండి కుకింగ్. ఓకే, లెట్స్ సీ నౌ. ఎస్, దిస్ ఈస్ డన్. It got cooked nicely. సో అయిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. Now switch off the stove. You can switch off the stove now. So it should be in a consistency so as to make a soft ball. సో ఇదండి మరి గట్టిగా అయిపోయేలాగా ముద్దగా అవనక్కలేండి, కొంచెం అంత చిన్న ముద్దలాగా తయారయ్యేలాగా అయితే చాలు అనమాట. మెత్తని ముద్ద తయారైతే చాలు, కొబ్బరి లౌజ్ లాగా గట్టిగా అవనవసరం లేదనమాట. సో నౌ లెట్ us transfer it into a plate and allow it to cool. సో ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లారుస్తామండి. సో we have transferred it into a plate and spread it nicely so as to cool it faster. సో దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసి పెట్టామన్నమాట, సో దట్ ఇది తొందరగా కూల్ అవుతుంది. సో అలా ఇట్ కూల్, దీన్ని చల్లార్చండి.
Yes, now it got cool. Chalaripoyindandi. Now you have to make small balls out of this and keep them ready. So like this you have to make small balls out of this. ఈ విధంగా ఉండలు చేసి పెట్టుకున్నామండి. So we have got 12 balls. That means we can make 12 కొబ్బరి బొబ్బట్లు. సో ఈ విధంగా అండి 12 ఉండలు తయారైనాయి మనకు. మనం తీసుకున్న హాఫ్ కొబ్బరి చిప్పతోటి, సగం చిప్పతోటి. సో మనం 12 బొబ్బట్లు చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు. సో the dough is ready now. After half an hour, knead it once again well. సో ఇప్పుడు అండి ఈ పిండి ముద్ద అరగంట నానిన తర్వాత ఈ విధంగా ఉందండి. సో దీన్ని మరి ఇంకోసారి చక్కగా మర్దన చేసుకుంటే రెడీ. సో knead it once well. బాగా చక్కగా మర్దన చేయండి ఒకసారి. And make small balls out of it. సో ఈ విధంగా అండి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలన్నమాట. And dip them in sesame seeds. నువ్వుల్లో కొంచెం అంత అద్దేసి then spread it round. Spread it nicely until it forms a round. సో దీనిని చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఒక రౌండ్ షేప్లో. Don't worry even if it breaks in the middle, no problem. So now take one ball of this coconut, keep it in the center and cover all over. సో ఈ విధంగా అండి కొబ్బరి ఉండని మధ్యలో పెట్టేసాం మనం. పెట్టేసి ఈ విధంగా మొత్తం అన్ని సైడ్స్ నుంచి చక్కగా మూసేసి ఎస్ ఈ విధంగా చేసుకోవాలి. Now flatten it. Grease your hands with oil in between continuously. సో మధ్య మధ్యలో అండి ఆయిల్ తోటి మీ చేతుల్ని గ్రీజ్ చేసుకోవాలి. ట్యాప్ ఇట్ ఇంటూ అ స్లైట్లీ థిక్ బొబ్బట్. ఈ విధంగా అండి ఇది కొంచెం అంత మందంగా తట్టుకోవాలన్నమాట, రౌండ్గా మందంగా. సో yes, it is ready. Now it is ready to fry. This way again proceed with the next one. Do not forget to grease this foil, whichever aluminum sheet you are taking. So process continues. Again dip it in sesame seeds. So you can take either aluminum foil or a polythene sheet like this, or you can use even oil covers or milk packet covers, whichever. Any polythene cover is okay, or you can use even aluminum foils. But do not forget to grease it. First grease this and then proceed with this procedure. So this way. So flatten the dough, dip it in sesame seeds, then put the ball, coconut ball in the center, cover from all the sides and again flatten it into a thick bobbattu, greasing your hands with oil. So ఈ విధంగా అండి చక్కగా మైదాని పాముకొని రౌండ్గా దాంట్లో ఉండబెట్టేసాం. నూనెలో అద్ది పెట్టాము. చేతులు మనము గ్రీస్ చేసుకుంటూ ఆయిల్ తోటి ఈ విధంగా బొబ్బట్లు తయారు చేసేసుకుంటాం. Once they are ready in this way, we are going to fry them. Keep a pan and once it is hot, put a teaspoon oil. So నూనె వేయాలండి. పెనం వేడెక్కగానే కొంచెం అంతా ఒక స్పూన్ నూనె వేసుకుంటున్నాము. Now we have to transfer this బొబ్బట్టు onto the pan. సో ఈ విధంగా అండి బొబ్బట్ని అందులో వేసేస్తున్నాము. Okay. Yes. Now add little more oil on the surroundings and fry them to golden color. సో ఇప్పుడు అండి ఆయిల్ చుట్టూతా కూడా కొంచెం అంత వేసాము. ఇప్పుడు ఇవి బంగారు వర్ణం వచ్చేలాగా కొంచెం అంతా వేపుకోవాలన్నమాట. Once they got fried on one side, just flop them to the other side and fry them on the other side too. సో ఈ విధంగా అండి రెండు పక్కల వేయించుకోవాలన్నమాట. They are done on both sides. Now we can transfer it into a serving plate. సో ఈ విధంగా అండి వేగిపోయినాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. Now continue making the remaining. Make all the bobbattus this way. సో ఈ విధంగా అండి అన్ని బొబ్బట్లు కూడా రెడీ చేసుకోవాలన్నమాట. సో అన్ని బొబ్బట్లు కూడా రెడీ అయిపోయినాయండి. యమీ యమీ కొబ్బరి బొబ్బట్లు రెడీ. So if you like this recipe, please do hit the like button, share it with your friends and please do subscribe our channel Cooking with Anuvas. Your valuable feedback is welcome. So మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే అండి తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కుకింగ్ విత్ అన్వాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. You can store them for up to 4 days outside. If you want to store them for a week, you can store them in a refrigerator.
But once after taking out of the refrigerator, just keep them in an oven for 30 seconds and they will become soft again. Or you can just fry them on the tawa once, on the frying pan just once. సో అండి మీరండి వీటిని 4 days బయట చక్కగా ఉంటాయండి పాడవకుండా. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే వారం రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి. అండ్ మీరు ఫ్రిడ్జ్లో తీసినప్పుడు గట్టి పడతాయి కదండి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన. మళ్ళీ మెత్తగా అవడం కోసం జస్ట్ అవెన్లో జస్ట్ ఒక 30 seconds పెట్టారంటే మెత్తగా అయిపోతాయి. లేదంటే ఒక్కసారి పెనం మీద అటు ఇటు వేడి చేసినా కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో కలర్ఫుల్ డెలిషియస్ కొబ్బరి బొబ్బట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.